2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని విజయవాడలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎవరిని విధ్వంసం చేస్తారు రాష్ట్రాన్న ప్రజలన్నా అని ఇటు రాష్ట్ర హైకోర్టు మండిపడింది. రపారపా నరుకుతాం, విధ్వంసం సృష్టిస్తాం, గంగమ్మ జాతర అంటూ కొన్ని నెలలుగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశంపై రాష్ట్ర న్యాయస్థానం తీవ్రంగా స్పందించిందని చెప్పాలి. పోలీసుల చేతగానితనం వల్లే 2024 తర్వాత కూడా అసభ్యకర పోస్టులు పెట్టే ధైర్యం వస్తోందని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా కేసుల్లో దర్యాప్తును సక్రమంగా చేసి ఛార్జ్షీట్తో నిందితులను కోర్టు ముందు నిలబెడితే సోషల్ మీడియాలో తిరిగి పోస్టులు పెట్టే ధైర్యం వారికి వచ్చేదా అని సిఐడి ఇటు పోలీసులను కూడా ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాలలో ముఖ్యమంత్రిపై అనుచిత పోస్టులు పెట్టడం అంటే 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించినట్లు కాదా అని ప్రశ్నించింది. 2020లో హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తుల ప్రతిష్టను దిగజార్చేలా అసభ్యకర పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తును సిబిఐకి అప్పగించినప్పటికి కూడా ఫలితం లేకుండా పోయిందని పేర్కొంది. పోలీసులు, సిఐడి, సిబిఐ ఏమీ చేయలేవనే ధైర్యంతోనే మళ్ళీ పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే సిట్టింగ్ జడ్జీలపై అనుచిత పోస్టులు పెట్టినప్పుడే సీరియస్గా తీసుకుని ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదు కదా అని వ్యాఖ్యానించింది. తనపై జారీ చేసిన ఎల్ఓసిని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి. ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పుని ఇటు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో ఇమిగ్రేషన్ అధికారులు తనపై జారీ చేసిన ఎల్ఓసిని రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా సిఐడి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కొత్తకోట పోలీసులు నమోదు చేసిన కేసులో అన్నమయ్య జిల్లా అప్పటి ఎస్పీ కోరిన మీదట సిఐడి అడిషనల్ డీజీ ఎల్ఓసి జారీ చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరారని వివరించారు. విచారణకు రావాలని కోరినప్పటికీ పిటిషనర్ స్పందించలేదన్నారు. దర్యాప్తునకు సహకరించకపోవడంతోనే ఎల్ఓసి జారీకి ఎస్పీ అభ్యర్థించారని తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ 2024 నవంబర్ 7న ఎల్ఓసికి అభ్యర్థించారని, అదే ఏడాది నవంబర్ 8న జారీ చేశారని గుర్తు చేశారు. సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. కేసు నమోదు చేశాక పిటిషనర్కి ఎప్పుడైనా నోటీసులు ఇచ్చి పిలిచారా, పిలిస్తే ఎప్పుడు పిలిచారు, భార్గవరెడ్డి అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులకు నోటీసులు ఎందుకు అందజేయలేదు, నోటీసులు ఇస్తే తీసుకోలేదని, దర్యాప్తునకు సహకరించలేదని అనేందుకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల చేతగానితనంతోనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. 2024 నవంబర్ 8న ఎల్ఓసి జారీ చేశారని, దాని కాల పరిమితి ఏడాది మాత్రమే ఉంటుందని గుర్తు చేశారు. 2025 నవంబర్ 7తో ఏడాది గడువు ముగిసిందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ పిటిషన్కి సంబంధించి విచారణ సందర్భంగా హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పోలీసులు, ఇటు సిఐడికి సంబంధించిన వారందరిని కూడా చాలా సీరియస్గా కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పాలి. ఎందుకంటే కేసులు కనుక సీరియస్గా తీసుకొని ఉంటే, గతంలోనే అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు సీరియస్గా తీసుకుని ఉంటే ఇప్పటికీ ఇంకా అదే రకంగా వ్యవహరించేవారా, ఎందుకు వ్యవహరిస్తారు, పోలీసులు సీరియస్గా నిజంగా తీసుకున్నారా, కోర్టు ముందు ప్రవేశపెట్టారా, ఛార్జ్షీట్ దాఖలు చేశారా, ఏదీ లేకుండా ఉంటే ఈ రకంగానే వ్యవహరిస్తారు కదా అని పోలీసులని కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో వైసీపీ నేతలు పెడుతున్న ఫ్లెక్సీలు కావచ్చు, రెచ్చగొట్టే రకంగా పెట్టడం కావచ్చు, అలాగే 2029లో అధికారంలోకి వస్తే ఏ రకంగా విధ్వంసం చేస్తామని తెలిపే రకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద కొంత హైకోర్టు అయితే సీరియస్గా ఉంది, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కోటేశ్వరరావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే వెంకటేష్ సిద్ధాని గారు, హైకోర్టు అడ్వకేట్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ఇంకా వంశీకృష్ణ గారు చాలా స్పష్టంగా, సరే భార్గవరెడ్డి కేసుకు సంబంధించి మాట్లాడదాం, ఎల్ఓసి ఇతర అంశాలకు సంబంధించి. అంతకన్నా ముందు కోర్టు ఇక్కడ పోలీసుల విషయంలో చాలా సీరియస్